చింత అంటే మనం సహజంగా అనుకోవచ్చు, చింత అంటే ఏంటంటే బాధ, ఆందోళన, దుఃఖం, వీటిని చింతకి పర్యాయ పదాలుగా మనం చూడగలుగుతాం. సహజంగా మనం అనుకోవచ్చు, నీ చింత దేనికంటే ఏంటి, మాకు చాలా బాధలు ఉన్నాయి, మాకు చాలా చింతలు ఉన్నాయి, మాకు చాలా కొరత ఉన్నాయని అనుకుంటాను. కానీ ఆ చింత ఎందుకో ఈ పాటలో మనం తెలుసుకోబోతున్నాం. నీ చింత దేనికి? మొదటిగా దేవుడు బైబిల్లోంచి చింత గురించి, మన బాధ గురించి ఏం చెప్పాడో చూడగలిగితే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. 1 Peter chapter 5 and verse 7. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మన గురించి చింతిస్తున్నాడు గనుక మన చింత యావత్తు అంటే మన చింత అంతా దేవుని మీద మనం వెయ్యాలి. ఆయన మన బాధను చూసుకుంటాడు. ఇంతకు ఆయన మన గురించి దేనికోసం బాధపడుతున్నాడో మనం చూడగలిగితే, మనం చేసే ఘోరాతి ఘోరమైన పాపం. ఆయన మన గురించి ఎందుకు బాధపడుతున్నాడో మనం చూడగలిగితే, యోహాను పత్రిక మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును. పాపం చేసే ప్రతివాడు కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు, అంటే మీరుతున్నాడు. దేవుడు మనం చేసే పాపాలని క్షమించడానికి భూమి మీదకి యేసుక్రీస్తు అని పంపాడు. మన పాపాలను క్షమించడానికి యేసువారిని భూమి మీద పంపాడు. మీ పాపాన్ని క్షమిస్తున్నాను. మీరు నాయందు మీరు ఉంటే మీ చింత, మీకు వచ్చిన బాధలన్నీ నా మీద వేయండి, దాన్ని నేను భరిస్తాను అన్నాడు దేవుడు. ఇంకో మాట మనం చూడగలిగితే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 20-21 వచ్చింది. యెహెజ్కేలు గ్రంథము 36:20-21. యెహెజ్కేలు chapter 36 and verse 20-21. వారు తాము వెళ్ళిన స్థలములలోని జనుల యొద్ద చేరగా ఆ జనులు, వీరు యెహోవా జనులే కదా, ఆయన దేశముల నుండి వచ్చిన వారే కదా ఆయన చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలు కారణమైంది. కాగా ఇశ్రాయేలు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా నేను చూచిన నామమును విషయమై చింతపడింది. దేవుడంట తన ఇశ్రాయేలు చేసిన తన నామానికి చేసిన ఘోరమైన దేవుడు ఇశ్రాయేలు తన నామానికి చేసిన, తన నామాన్ని పట్టించుకోకపోవడం వలన, తన నామానికి దూషణ రావడం వలన
తనకు దేవుడు దాని విషయమై చింతపడ్డాడు. ఇంకో సందర్భం మనం చూడగలిగితే కీర్తన గ్రంథము 94:19 Psalms chapter 94 and verse 19. కీర్తన గ్రంథము 94:19. అందరూ మీ బైబిల్ తీసి చూడాల్సిందిగా మనం చేస్తున్నాం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ, ఆయన గొప్ప ఆదరణ మన ప్రాణానికి నెమ్మది కలుగు చేస్తుంది. ఆయన గొప్ప ఆదరణ మన ప్రాణానికి చింతని దూరం చేస్తుంది. ఆయన గొప్ప ఆదరణ మన ప్రాణానికి సేద తీరుస్తుంది. దేవుని నామం, దేవుని ఆదరణ ఎంత గొప్పదో మనం తెలుసుకోగలిగితే మనల్ని దేవుడి కంటే ప్రేమించే ఏ మనిషి కూడా ఉండడు. దేవుడు ఎవరికి కనపడ్డు. ఫస్ట్ థింగ్, ఈ భూమి మీద మనిషిని ప్రేమించే మనుషులు కొంతమంది ఉంటారు. డబ్బు కోసం ప్రేమించే మనుషులు చాలా మంది ఉంటారు. బట్ దేవుడు అలా కాదు. దేవుడు ప్రేమలో ఉన్నది నిజాయితీ. దేవుడు ఈ లోకం తప్పు చేసిన వాళ్ళని ఘోరంగా శిక్షించి తనని తప్పుటోడని సొసైటీ సమాజంలో నింద వేస్తుంది. కానీ దేవుడు ఏం చెప్తాడు? పాపం చేస్తా నాయనా, నువ్వు పాపం చేసావా, అయినా ఏం కదరా, నేను దగ్గర తీసుకుంటా అంటున్నాడు. మత్తయి సువార్త 11:28 ఏమంటారు తెలుసా? దేవుడు మత్తయి గారి ద్వారా ఏమంటారు తెలుసా? చూద్దాం, ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు శాంతిని కలుగజేతును. ప్రయాసపడుతున్న ప్రతి ఒక్క సేవకుడిని కూడా, ప్రతి ఒక్క దేవుని విశ్వాసిని కూడా, ప్రతి ఒక్క దేవుని బిడ్డను కూడా, నాయనా నువ్వు నా సేవను బట్టి ప్రయాసపడుతున్నావా, కష్టాలు పడుతున్నావా, నీకు ఒక రోజు ఉంది. నేను ఆ పరలోకము నువ్వు నాతో పాటు కూర్చునే రోజు ఉంది. దానికోసం వెయిట్ చేయి. ఇంకా కష్టపడు నా సేవలో. ఎవరైతే దేవుని సేవలో కష్టపడతాడో ఉన్నత స్థానాన్ని చేరుకుంటాడు. ఎవరైతే సాతాను మాయలో పడిపోయి అంత ఎత్తులో ఉంటాడో వాడు అంతలా దిగిపోతాడు. దేవుడు నేను మనుషులు తమ లెక్కల్లో తగ్గిస్తున్నారా? దేవుడు తన లెక్కలను పెంచుతాడు. నువ్వు సాయించే. మళ్ళీ చెప్తున్నాను, నేను చాలాసార్లు చెప్పిన ఉదాహరణ. నువ్వు దేవుని విషయమై ఎక్కడికైనా వెళ్తున్నావా, యాక్సిడెంట్ అయినా కానీ జాగ్రత్తగా బయటకు వచ్చేస్తావు. నీకు అలా ఆయుష్ ఉంటే. నువ్వు నీ ప్రమేయం నీ విషయాల్లో నువ్వు వెళ్తున్నావా, చిన్న లారీ వచ్చి గుద్దున చనిపోతావు. గుర్తుపెట్టుకోండి మాట. దేవుని విషయమై దేవుని విషయంలో మనం తీసుకునే జాగ్రత్తలు, దేవుడు అంటే భయం కలిగి ఉండడం వలన ఎన్నో లాభాలు వస్తాయి. అది నేను రేపు చెప్పబోయే పాట. దేవుని యందు భయం కలిగిన వారెవరు. ఇంకొంచెం చూసుకెళ్తే ఫిలిప్పీ రాసిన పత్రిక 4:6. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:6. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:6. దేని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలోని ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. మీరు దేని గురించి చింతపడకండి అయ్యా. మీకేం అక్కర్లు ఉన్నాయో ప్రార్థన విజ్ఞాపనం ద్వారా దేవునికి చెప్పండి. దేవుడు మీ చింత యావత్తును ఆయన మీద వేసుకుంటాడు. ఆయన మీకు అన్ని కొరత లేకుండా ఇస్తాడు. అన్ని అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా దేవుడు ఇస్తాడు. అదే చెప్తున్నాడు, దేని గూర్చి చింతపడకండి అయ్యా,
ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా థ్యాంక్ఫుల్లీ దేవునికి ప్రార్థన చేయండి, దేవుని వేడుకోండి, దేవుని గోజాడండి. దేవుడు మీకు ఇస్తాడు. మీ చింత తీసేయండి అని చెప్తున్నాడు. ఇంకో మాట చూడగలిగితే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. యాకోబు chapter 4 and verse 9. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమును, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. మనం ఆనందపడుతున్నాము. ఎవరి గురించి ఆనందపడుతున్నాము? మన గురించి ఆనందపడుతున్నాము కాదు. ఎప్పుడైనా మీరు లోకంలో దేవుడా పాపం ఎక్కువైపోతుంది, పాపల్ని మార్చు అని నేను అడిగారా? అడగాలి. తండ్రి పాపం ఎక్కువైపోతుంది లోకంలో, నీ రాజ్యం తక్కువైపోతుంది, నీ రాజ్యాన్ని విస్తరింపు చేయ తండ్రి అని అడిగితే దేవుడు నీకేం కావాలన్నా అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా నీకు ఇస్తాడు. అదే చెప్తున్నా చూడండి. 9వ వచనం. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకును మార్చుకోండి. మీ నవ్వు దుఃఖాన్ని ఆనందానికి మార్చుకోండి. మన ఆనందాన్ని దుఃఖానికి మార్చుకోవాలి. దేవుని విషయంలో ఎంతమంది తప్పిపోయారు, వాళ్ళందరి గురించి మనం చింతపడాలి. వాళ్ళందరి గురించి మనం చింతపడాలి. వాళ్ళందరి గురించి మనం ఏడవాలి. మన చింత లోకపరంగా కాదు, దేవుని పరంగా ఉండాలి. చివరిగా ఒక మాట చూసుకొని నేను ముగించేస్తాను. నా ప్రసంగం అయిపోతుంది. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 13వ వచనం. జెర్మియా 31 చాప్టర్ వర్స్ 13. చూద్దాం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారి ఆదరించదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగజేతును. కనుక కన్యకలను, యవ్వనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించుదురు. నేను వారి దుఃఖం, ఎవరైతే నా వాక్యం ముందు స్థిరంగా ఉంటారో, నా వాక్యం ముందు ఎన్ని కష్టాలు వచ్చినా భరిస్తారు, ఎన్ని వేదనలు వచ్చినా సహిస్తారు, ఎన్ని కష్టాలు, దుఃఖాలు, ఆనందం, సంతోషం ఎన్ని వచ్చినా కానీ నా సేవ పంచుకుంటారో వాళ్ళకి ఎక్కువ కాలం ఉండవు కష్టాలు, దుఃఖాలు. నేను వారి మొహంలో నవ్వుని కలుగజేస్తాను. మన చింత గుర్తుపెట్టుకొని, మన చింత దేవుని యందు ఉండాలి. పాపం చేసే ప్రతి వారి యందు మనం ప్రార్థనా విజ్ఞాపములు చేసి చింత పడితేనే దేవుడు తగిన కాలం ఉంది నాకు ఆయన జీవ గ్రంథంలో ప్రతిఫలం ఇస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున మా తండ్రి, ఈరోజు కొన్ని దినాల తర్వాత తండ్రి నాయన, ఈరోజు మా చింత ఎందుకు, దేనికి అని నేను తెలుసుకోగలిగాం. మా చింత అనేది తండ్రి నాయన పాపంలో మునిగి తేలుతున్న వారి కొరకు మేము విజ్ఞాపనలు, ప్రార్థనలు చేసి నాయన దానికోసం మేము ఎన్ని కష్టాలున్నా భరించి సహించి స్థిరపడి నీ వాక్యం ఎదుగునట్టు సహాయం చేయమని, సత్యవాక్యాన్ని సరిగా విభజించి ప్రకటించగలిగే సామర్థ్యాన్ని నాకు ప్రసాదించమని, విన్న మీ పిల్లలకు చెప్పిన నాకు సదా దీవెనలతో నింపమని యేసువారి పేట కాకాని తండ్రి ఆమె. మన కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు నీ పిల్లలకు పాపంలో మగ్గిపోతూ తండ్రి నీ రక్షణ లేకుండా వారికి రక్షణ, అలాగే సదా దీవెనలు నింపును. ఆమేన్.